హాయ్ ఎవరు వీలు కొట్టేందుకు పడిపోతే వాళ్ళ టైర్లో గాలి లేదు. సో ఇప్పుడే కామారెడ్డి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 18 కిలోమీటర్స్ ఏమో ఉంది దోమకొండ అనేది. 750-800 సంవత్సరంలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో మన గోప్రోకి అయితే ఛార్జింగ్ పెట్టినా. సో లాస్ట్ వ్లాగ్లో చూడొచ్చు. సో తాడవాయి నుంచి అయితే మళ్ళీ మనమైతే ఇప్పుడైతే దోమకొండ పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో తాడవాయి నుండి మనకు దోమకొండ పోర్ట్ వచ్చేసరికి 29 కిలోమీటర్స్ 35 మినిట్స్ అయితే చూపించబోతుంది. మనమైతే టిఫిన్ అయితే చేయలేము. గోప్రోలోకి అయితే ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది, ఛార్జింగ్ అయితే పెట్టేసిన. సో నెక్స్ట్ అయితే మనం కామారెడ్డి లాగి టిఫిన్ చేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ గోప్రో మోడ్ అని అయితే కలుస్తా. రెడ్డికి అయితే వచ్చేసినాం అనమాట. కామారెడ్డికి వచ్చేసి అయితే బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న ఒక టిఫిన్ సెంటర్లో ఆగి మసాలా దోశ చెప్పుకొని టిఫిన్ అయితే చేస్తున్నాం. టైం వచ్చేసరికి 11:54 అయితే అవుతుంది ప్రజెంట్. సో టిఫిన్ అయితే అయిపోయింది. సో మన అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే బస్ స్టాప్. ఇక్కడే మనం అయితే టిఫిన్ అయితే చేసేసినాం. సో ఇప్పుడే కామారెడ్డి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 18 కిలోమీటర్స్ ఏమో ఉంది దోమకొండ అనేది. సో మన టాపిక్లోకి అయితే వచ్చిద్దాం. సో చెప్పేది ఏంటంటే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం కామారెడ్డి జిల్లా సపరేట్ అయ్యి కామారెడ్డి అని పేరు రావడానికి గల కారణం దోమకొండ పరిపాలించినటువంటి కామిరెడ్డి అనే రాజు పరిపాలించాడనమాట దోమకొండ అనే ప్రాంతాన్ని. కామిరెడ్డి అనే పేరు మీదుగా కామ ప్లస్ రెడ్డి అనేది కామారెడ్డిగా ఈ ప్రాంతాన్ని పిలవడం జరుగుతుంది. అందుకే ఈ జిల్లాకి కామారెడ్డిగా పేరుని పెట్టడం జరిగింది. కామిరెడ్డి అనే రాజు 1660 నుంచి 1660 వరకు దోమకొండ రాజ్యాన్ని అయితే పరిపాలించడం జరిగింది. సో అందుకే ఈ కామారెడ్డిగా పిలవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఇది ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్లో ఉండేది. ఇప్పుడైతే డివైడ్ చేసి కామారెడ్డిగా విభజించడం జరిగింది. నేను దోమకొండ పోర్టుకి ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, కాకపోతే అప్పుడైతే బ్లాగ్ తీయలేదు. అనుకోకుండా వేరే సిచ్యువేషన్ వల్ల అటు వెళ్ళినా. జస్ట్ చూసిన. మా ఇన్స్టాలో ఒక ట్రాంప్ టైగర్ పైన ఒక ఫోటో ఉంటుంది, అది అక్కడ దిగిన ఫోటోనే. అండ్ మనకు కామారెడ్డిలో 3 టెంపుల్ అయితే ఫేమస్ అనమాట. అందులో ఒకటి వచ్చేసరికి దోమకొండ ఫోర్ట్, రెండోసరికి ఇప్పటిదాకా నేను ఫస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు శ్రీ సిద్ధి రామేశ్వర స్వామి టెంపుల్ బిక్కునూర్. అండ్ థర్డ్ వచ్చేసరికి కామారెడ్డిలో ఉన్న ఒక టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఏదో సంథింగ్ ఏదో ఉంది అది. అండ్ దోమకొండకు ప్రత్యేకత ఏంటంటే, పరిపాలించినటువంటి కామిరెడ్డి అనే రాజు ఆ దోమకొండను విలేజ్గా చేసుకొని ఈ మన ఏరియానంతా పరిపాలించిందనమాట. అండ్ అక్కడ దోమకొండలో కోట స్పెషాలిటీ ఏంటంటే, 1800 సంవత్సరం నాటి శివాలయం టెంపుల్ ఒకటి ఉంటుంది. అండ్ ప్లస్ అవి 2 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే ఆ కోట ఉంటుంది కదా, అంతర్గత భాగం బహిర్గత భాగం అని 2 భాగాలుగా విభజించడం జరిగింది. అండ్ ఆ కోట చుట్టూలా ఒక రాతి బండలతోనైతే ఒక ఏమంటారు అవారు కూడా నిర్మించడం జరిగింది. అండ్ అలాగే ఇంకోటి చెప్పాలంటే, దానికి 2022లో పునర్నిర్మించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి పునర్నిర్మించడం జరిగింది ఆ టెంపుల్ని. దానికి గాను ఒక మన తెలంగాణ పునర్నిర్మాణం నుంచి ఒక అవార్డు కూడా దానికి రావడం జరిగింది. కామినేని అనే ఫ్యామిలీ నుండి ఆ అవార్డుని కూడా కామినేని ఫ్యామిలీ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అది కామినేని ఫ్యామిలీకి ఇప్పుడు సొంతంలో ఉందన్నమాట ఆ దోమకొండ అనే పోర్టు. అండ్ ఇంకా చెప్పాలంటే, అందులో దోమకొండ పోర్ట్లో ఒకటి మన గ్లాస్ మిర్రర్ అంటారు అద్దాల మీద అంటారు కదా, మిర్రర్ మెహల్ అని. సో అదైతే ఫేమస్ అట. నేను జస్ట్ చూసిన బయటకు వెళ్ళి, బట్ లోపలికి అంతా చూడలేదు.
అండ్ ఆ శివాలయం ఎట్లుంది, అది ఎట్లుందని అయితే ఒకసారి మనం ఆడికి పోయిన తర్వాత ఒకసారి అయితే వివరించుకుందాం. సో ఇదంతా కామారెడ్డి అవుట్స్కట్స్ అనమాట. సో ఇంకొక 2 కిలోమీటర్స్ పోతే మనం నేషనల్ హైవే కనెక్ట్ అవుతాం. నేషనల్ హైవేకి కనెక్ట్ అయిన తర్వాత అండ్ లెఫ్ట్ సైడ్లో మనకైతే దోమకొండకి ఒక రూట్ వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే దోమకొండకి వెళ్ళిపోతాం. దోమకొండకు ఎంటర్ కాగానే మనకు రైట్ సైడ్లోనైతే దోమకొండ పోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. కొంచెం శిథిలావస్థలో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దాన్ని పునర్నిర్మాణం చేసిరు. అయినప్పటికీ కొన్ని ఉంటాయి అందులో. ఇంకా కొన్ని స్కూల్ కూడా నడిపిస్తున్నట్టు మేబీ, నేను లాస్ట్ టైం పోయినప్పుడు చూసిన డ్యాన్స్ స్కూల్ సంథింగ్ ఇంకేదేదో అయితే నడుస్తుంది. ఒకసారి మనం అక్కడికి వెళ్ళినాక చూసి మీకు ఈ రిమైనింగ్ ఇంకేమేమి ఉందనేది అయితే చెప్తా. సో మన తెలంగాణ సిరీస్లో ఇది మొదటి వ్లాగ్ అనమాట. అంటే ఇంతకుముందు మొదటి వ్లాగు థర్డ్ వైజ్ పెట్టింది, కానీ బట్ ఇది అఫీషియల్గా ఓన్లీ మనం ఏమంటారు తెలంగాణ రైడ్ చేస్తున్నాం కదా, ఓన్లీ తెలంగాణ సిరీస్లో. అది నా పర్సనల్ వ్లాగు. ఇది వచ్చేసరికి తెలంగాణ మన రైడ్లో సిరీస్లో ఇది తెలంగాణ సిరీస్ రైడ్ అనమాట. అట్లా సో ఇంకా డైరెక్ట్ ఇంకా ఏమైనా మంచి లొకేషన్స్ ఉంటే చూపిస్తా దగ్గర పోయేటప్పుడు, లేదంటే డైరెక్ట్ ఇంకా దోమకొండ పోర్ట్ దగ్గరనే కలిసేస్తాను. ఎవరు వీలు కొట్టేందుకు పడిపోతుంది, వాళ్ళ టైర్లో గాలి లేదు. ఎవరు గట్టి చెప్పు ఒకసారి. ఎవరు దోమకొండ. సో నేషనల్ హైవే 44 నుంచి అయితే జంగపల్లి అనే విలేజ్ దగ్గర నుంచి అయితే మనం అయితే లెఫ్ట్ తీసుకున్నాం. ఇక్కడ మనకు ఒక క్యాంపస్ కూడా ఉంటుంది. ఆ క్యాంపస్ పేరు ఇక్కడ ముంగడ బోర్డు ఉంటుంది, చెప్తా. క్యాంపస్ పేరు గుర్తు రావట్లేదు వస్తలేదు. తెలంగాణ యూనివర్సిటీ, రైట్. మనకి ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు అరౌండ్ 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. ఒక్క నిమిషం బోర్డు మీద చూసి చెప్తా. బీపేట దోమకొండ జస్ట్ 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్ అంట. గూగుల్ మ్యాప్లో మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దోమకొండకి. సో స్ట్రైట్ ఒకటే రోడ్డు. సో మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది తెలంగాణ యూనివర్సిటీ అనమాట. సౌత్ క్యాంపస్ బిక్నూర్. సో చాలా బాగుంది, అటు పక్కన గ్రీన్, ఇటు పక్కన గ్రీన్. సో మోస్ట్లీ ఇంకొక 5 మినిట్స్లో మనమైతే దోమకొండకి రీచ్ అవుతాం. సో వన్స్ ఒకసారి తిన్నాక మళ్ళీ కంటిన్యూ అయితే చేద్దాం. దోమకొండ విలేజ్ లోపలికి అయితే వచ్చేసినాం. సో చాలా పెద్దగానే ఉంటుంది విలేజ్ అయితే. సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినా కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. ఆడ ముంగట రైడ్ తీసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఏమంటారు పెద్ద తలుపులతోని, గుడి తలుపులు లేక పెద్ద తోరణం లాగా ఉంటుంది అనమాట. ముంగట ఆడ ఆటో వచ్చిన తర్వాత ఇది కూడా కొంచెం పెద్ద విలేజ్, మేబీ ఇది మండలం అనుకుంటా. సో ఆటో పోతుంది చూడ, ఇటుకల్ రైట్ తీసుకోవాలి. సో ఇక్కడనే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. సో మ్యాప్స్ అయితే పెట్టినా, అందాదా నాకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందని తెలుసుకోవడానికి ఆ మ్యాప్ అయితే పెట్టినా. నాకు ఆ లొకేషన్ ఐడియా ఉంది కానీ. సో ఇక్కడ కార్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇదే నేను ఇప్పటిదాకా చెప్పినా కదా, మన కోట చుట్టూ గోడ అయితే ఉంటుందని.
సో ఇదే ఆ గోడ అయితే. లోపలికైతే అలో లేదంట. సో నీడకైతే పెడదాం బండిని. సో ఇది ఇప్పటిదాకా చెప్పిన కోట ద్వారాలు అండ్ కోట. ఈ కోట లోపల చుట్టూ ఈ రాళ్లతో నిర్మించబడి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ అయితే దోమకొండ ఆడ పోర్ట్ నుంచి అక్కడైతే ఏమంటారు కెమెరా అయితే అలో లేదని అయితే లోపలికైతే తీసుకున్నారు. సో ఇందులోనే ఒక ఏమంటారు అద్దాల మేడ అండ్ 800 సంవత్సరాల క్రితం నాటి శివాలయం కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శివాలయంలో ఎవ్రీ ఏటా శివరాత్రికి జాతర కూడా నిర్వహిస్తారంట. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇవరిదాకా అవార్డు వచ్చిందని చెప్పాను కదా, ఆ అవార్డు పేరు వచ్చేసరికి యునెస్కో అవార్డు. 2006లో దీన్ని పునర్నిర్మాణం చేస్తే 2022లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికైతే యునెస్కో అవార్డు. అద్దాల మేడ అని చెప్పాను కదా, ఇది అద్దాల మేడ. దీని ప్రత్యేకత అది లోపలికైతే ఎంట్రెన్స్ అయితే ఇవ్వడం లేదు, చాలా అందంగానైతే ఉంది లోపల. అండ్ శివాలయం అని చెప్పారుగా 700 సంవత్సరాల క్రితం నాటి శివాలయం. సో అది ఎక్కడుందో మనకైతే తెలియదు. ఇన్ కేసు ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుని మీకైతే చూపిస్తా. ఇది ప్రస్తుతానికైతే ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలోనైతే ఉందన్నమాట. ఈ కోటనైతే చాలా అందంగానైతే మెయింటైన్ చేస్తున్నారు. నేను చెప్పినటువంటి టెంపుల్ అయితే ఇది 800 సంవత్సరాల నాటి శివుని టెంపుల్ అయితే ఇదైతే బయట నుంచి ఇది చుట్టూ. అండ్ పక్కన నేను గోడ అని చెప్పాను కదా, అక్కడ ఉంది గోడ, చుట్టూ ఉంది చుట్టూ ఆ పెద్ద గోడ. లోపలికి అయితే వెళ్దాం, షూస్ అక్కడ ఇప్పేసి. అక్కడ స్తంభం అయితే ఉంది. సో హిస్టరీ ఆఫ్ టెంపుల్ ఒకసారి పాసెస్ చదువుకోండి. కాకతీయ రాజులైనటువంటి రాజులు 750-800 సంవత్సరంలో ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది అనమాట. కాకతీయ రాజులు ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. ఎంట్రన్స్ అనమాట, అయితే ఎంట్రన్స్ ఉంది. అండ్ అక్కడొక్కడ ఏమంటారు ఇరిగిపోయిన నంది విగ్రహం ఉంది. అండ్ టెంపుల్ అయితే లాకేస్తుంది. మొత్తం రాయితో కట్టిన టెంపుల్ అనమాట. 700 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ కాబట్టి, 700 సంవత్సరంలో కట్టిన టెంపుల్ కాబట్టి ఇట్లా ఉంటుంది. మొత్తం స్టోనే. ఆర్కిటెక్చర్ మాత్రం మామూలుగా లేదు. ఒక దగ్గర కూడా ఏమంటారు సిమెంట్ లాంటి అట్లాంటి అతుకులు లేవు అనమాట వీటిలకు. నంది. అండ్ ఇక్కడ ఇది ఒకటి ఉంది పైన. ఓం శివాయ. మొత్తం రాయే. వే ఆఫ్ ఆర్కిటెక్ట్ మాత్రం మామూలుగా లేదు. చెప్పినా మన బ్యాక్గ్రౌండ్లో ఉంది 800 సంవత్సరంలో కట్టినటువంటి శివుని టెంపుల్ అనమాట ఇదైతే. సో కాకతీయ రాజులు వారు నిర్మించినటువంటి శివుని టెంపుల్ అనమాట ఇది. సో దోమకొండ పోర్ట్ అనేది కామిరెడ్డి అనే రాజు పేరు మీదుగా జిల్లా రెడ్డి అనే పేరైతే పట్టణానికి కామారెడ్డి అనే పేరైతే రావడం జరిగింది. సో ఆ కామిరెడ్డి అనే అతనైతే 1600 సంవత్సరం నుంచి 1660 వరకు అయితే ఈ దోమకొండను ప్రాంతంగా చేసుకొని ఈ కామారెడ్డి ప్రాంతాన్ని అయితే ఆయనైతే పరిపాలించడం జరిగింది. ఆయన పేరు మీదగానే దీనికైతే ఆ పేరు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ దోమకొండ పోర్ట్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే ప్రభుత్వం ఆధీనంలోనైతే లేదు, ప్రైవేట్ ఆధ్వర్యంలోనైతే ఉండడం జరిగింది. సో ఈ దోమకొండకైతే ఈ దోమకొండ పోర్ట్కైతే యునెస్కో అవార్డు అయితే రావడం జరిగింది. 2006లో దీనికి
అభివృద్ధి ఏమంటారు పునర్నిర్మాణం చేయగా 2022లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైతే దీనికైతే మనకు ఏమంటారు యునెస్కో అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో అంతే అనమాట. లోపలికైతే ప్యానెల్స్లో లోపలికైతే వెళ్ళనీయడం లేదు. ఏమంటారు సిసి కెమెరాలు ఉన్నాయి, లోపలికైతే అలో లేదు, కెమెరాలో లేదని చెప్పారు. సో ఇక్కడికైతే వచ్చిన సో ఈ శివుని అయితే చూసిన లోపల విగ్రహం అయితే ఉంది, శివలింగం చాలా పురాతనమైన ఉంది. ఈ వే ఆఫ్ స్ట్రక్చర్ ఉంది చూసారు టెంపుల్ని, మొత్తం రాళ్లతోనైతే నిర్మించి అయితే ఉందన్నమాట. మొత్తం స్తంభాలు గజస్తంభం మొత్తం రాతితోనైతే నిర్మించి ఉందన్నమాట. వే ఆఫ్ స్ట్రక్చర్ అయితే మామూలుగా లేదు అసలు. ఫస్ట్ మన సిరీస్లోనే ది బెస్ట్ అయితే చూసిన. లాస్ట్ టైం వచ్చినా కానీ నేను ఈ టెంపుల్ అయితే చూడలేదు, అక్కడ నుంచి అక్కడే వెళ్ళిపోయినా. ఇప్పుడు ఆ పిల్లల్ని అడిగితే ముంగడి కోతేడు ఉంటుందని చెప్పారు అనమాట. సో చూసేసిన. సో ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళి మనం వెహికల్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే బయటకైతే వెళ్ళిపోదాం. అక్కడ అద్దాల మహల్ లోపలికి అయితే వెళ్ళనియట్లేదు, ఆ ప్యాలెస్ లోపలికి కూడా లోపలికైతే అలో లేదు. సో అక్కడైతే లోపల ఇంకేదో ఉంది సంథింగ్, కానీ అక్కడికైతే లోపలికైతే అలో చేయట్లేదు. ఇంతకుముందు అయితే ఇలా నేను డ్యాన్స్ స్కూల్ చేయించేటప్పుడు అయితే చూసినాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఎవరు లేరు ఇందులో. సో ఫైనల్గా దోమకొండ కోర్ట్ అయితే వీడియో అయితే కంప్లీట్ అయిందనమాట. సో టైం వచ్చేసరికి 1:09 అవుతుంది. సో ఇప్పుడే మనకు దానికోసం అయితే పిక్చర్ అయితే తీసుకున్నా. సో ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్, అంటిల్ దెన్ నెక్స్ట్ టైం, సీ యూ. Warning. This video does not violate community guidelines. This is an educational documentary created strictly for harm reduction purposes. We do not glorify the use of legal or illegal psychoactive substances and are not responsible for any misuse. Thank you. Stay safe.